మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు తెలుగువారి అన్న తెలుగువారు ఈరోజు తెలుగు అని గొప్పగా చెప్పుకోవడానికి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మన పార్టీ ఏర్పడిన తర్వాతనే. ఆయన మన మధ్య లేకున్నా కూడా ఎప్పుడు ప్రజల్లో ఆయన ప్రతి చిన్న పిల్ల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు ప్రతి ఒక్క ముఖంలోన ఆయన ఎప్పుడు బతికే ఉన్నాడు. ఈరోజు ఈ రోజుటికి మన నందమూరి తారక రామారావు గారు 29వ వర్ధంతి సందర్భంగా మనము హాస్పిటల్కి ఆయన ఘన నివాళులు అర్పిస్తూ ఆయనకి ఇష్టమైన ఏ రోజు కూడా పేదల కోసమే పార్టీ స్థాపించి పేదల కోసమే పనిచేసిన ఏకైక వ్యక్తి, ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదలు ఎవరు ఆకలితో ఉండకూడదని చెప్పి ₹2 కిలో బియ్యం పెట్టి, దాంతోపాటు మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రతి ఒక్కరికి బట్టల దగ్గర నుంచి చేనేతకు అండగా ఉండాలని చెప్పి మనకు స్టోర్లలో చిన్నప్పుడు మేము చూసేటోళ్ళం. స్టోర్లలో చీరలు కానీ జనతా వస్తువులు అందరికీ అందుబాటులో తీసుకొచ్చి పేదలను పేదలుగా కాదు వీళ్ళు కూడా సమాజంలో ఎదగాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు వాళ్ళ కోసం చేపట్టినారు. హౌసింగ్ కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటా పోతే మనకు రోజులతో చాలవు. అలాంటి మహనీయుడు స్థాపించిన పార్టీ ఈరోజు 43 సంవత్సరాలు పూర్తి చేసుకొని 44వ సంవత్సరంలో ఈ ఆంధ్రప్రదేశ్లోనే 1,00,00,000 మందికి పైగా ఇంతవరకు యా స్టేట్లో లేని, యా రాష్ట్రంలో లేని సభ్యత్వాలతో ఈరోజు మన పార్టీ 1,00,00,000 మంది పైగా సభ్యత్వాలు ఉన్నారంటే ఇది ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం మన పార్టీ అందరి తరఫున. ఖచ్చితంగా మనమందరము ఆయన ఆశయాలకు అనుగుణంగా పేదరికం లేని సమాజాన్ని నిర్మించడానికే కృషి చేస్తామని చెప్పి ఆయనకు ఈ వర్ధంతి సందర్భంగా మాటిస్తున్నాం. ఆరాధ్య దైవం అనేటువంటి నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఆ మహనీయుని వర్ధంతిని ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. అభిమానులు, అదేవిధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు ఆయన వర్ధంతికి ఘన నివాళి అర్పిస్తూ అతని మృతి దేశానికి తీరని లోటు అని చెప్పి ఆయన కోల్పోవడం చాలా బాధాకరం అని చెప్పి ఆ రోజుల్లో కూడా చాలా బాధతో ఆయన ఘన నివాళి అర్పించడం అయినది. ఈరోజు 29వ సందర్భంగా మేము ములకల చెరువు మండలం మన జయచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఘన నివాళి అర్పించి తర్వాత ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పాలు, బ్రెడ్స్, అదేవిధంగా ఫ్రూట్స్ పంచిపెట్టి అతనికి నివాళి గుర్తుగా మేము అర్పించడం అయినది. ఈరోజు తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని నినాదంతో తెలుగుదేశం పార్టీని 1982లో ఎన్టీ రామారావు గారు వ్యవస్థాపకులుగా స్థాపించి ఆ రోజు 9 నెలల్లోనే ఆయన ఘన విజయంతో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చిన ఈ యొక్క దేశంలో అత్యున్నతమైన ఏకైక వ్యక్తి ఈ నందమూరి తారక రామారావు గారు. అతను స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు దశ దిశలా వ్యాప్తి చెంది ఈరోజు జాతీయ పార్టీగా అవతరించడం తెలుగుదేశం పార్టీ చేసుకున్న పుణ్యం. దానికి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈరోజు తెలుగుదేశం పార్టీ వర్ధిల్లుతా ఉంది. పేదల, బడుగు, బలహీన వర్గాల కోసం స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారు ఆ రోజు కూడు కూడు గుడ్డ అనే నినాదంతో పేదల కోసం జనతా వస్త్రాలు, అదేవిధంగా ₹2 కిలో బియ్యం ఇలాంటివి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహానుభావుడు మన ఎన్టీ రామారావు గారు. ఆయన స్మరించుకుంటూ ఈరోజు అతని ఘన నివాళి అర్పించడం అయినది. తెలుగుదేశం పార్టీ తరఫున మరియు తంబలపల్లి నియోజకవర్గం తరఫున, ములకల చెరువు మండలం తరఫున మేమందరం కూడా అతని ఘన నివాళి అర్పించడం అనేది. జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోన, ప్రతి మండలంలోన, ప్రతి గ్రామంలోన మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనయంగా జరుపుకుంటున్నారు. ప్రస్తుతం నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసిన ఈ తెలుగుదేశం పార్టీ విజయవంతంగా రాష్ట్ర అభివృద్ధికి చాలా తోడ్పాటును అందిస్తుంది. రామారావు గారు గతంలో స్థాపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ తరపున 4 పర్యాయాలు రాష్ట్రానికి సీఎంను అందించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది.
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందే దాంట్లో మన తెలుగుదేశం పార్టీ యొక్క విశిష్టత ఎంతో ఉంది. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ సిటీని అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుంది. అదేవిధంగా రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా మన తెలుగుదేశం పార్టీ తరపున నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆయన పైన నమ్మకం ఉంచి ముఖ్యమంత్రిగా ఎన్నుకొని ఆంధ్రప్రదేశ్ కొత్తగా విడిపోయినప్పుడు ఈయనైతేనే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలడు, మరి ఎవరు ఆ పనిని పూర్తి చేయలేరనే నమ్మకంతో ఆయనకు పదవిని కట్టబెట్టి ఆంధ్రప్రదేశ్కు నూతన రాజధాని అమరావతికి పునాదులు వేయడానికి ఈయనైతేనే సరిపోతాడని ఆయనకి బాధ్యతలు అప్పగించారు. దాన్ని ఎంతో బాధ్యతాయుతంగా చేపట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చాలా తోడ్పాటును అందించారు. దాదాపు 1 కోటి మందికి పైగా సభ్యత్వం తీసుకున్నారంటే అది తెలుగుదేశం పార్టీ మీద నాయకులకు కార్యకర్తలకు ఉన్నటువంటి నమ్మకం అని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కార్యకర్తలకు ధన్యవాదాలు.